గత 5 రోజులుగా నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో నా పర్యటన నేను చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీలకి నేను వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులతోటి అంటే శాసనసభకి నిలబడినటువంటి అభ్యర్థులతోటి ఆ నియోజకవర్గం అంతా కూడా పర్యటన చేస్తున్నాను. ఆ సందర్భంలో ప్రజల నుండి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా మార్పుని ఆకాంక్షించేటువంటి భావన కనపడుతుంది. అది మాత్రమే కాకుండా మే 13 జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ మార్పు దిశగా ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి ఓటు వేయడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్ఫుటంగా మనకు కనపడుతూ ఉంది. గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజా కంటక పాలనని ప్రజలు చూశారు, అంటే విధ్వంసపూరితమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి పాలన ప్రజలు చూశారు, ఆ పాలనకి చరమగీతం పాడాలి అనేటువంటి సంకల్పంలో ప్రజలు ఉన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు నిర్మాణాత్మకమైనటువంటి పనులతోటి వారి పరిపాలన ప్రారంభిస్తాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రజావేదిక కూల్చివేత, అదేవిధంగా అంతర్వేది రథదగ్ధం, అమ్మవారి 2 వెండి సింహాలు దొంగలించటం, రామతీర్థంలో శ్రీరాముని శిరచ్ఛేదం చేయటం, పిఠాపురంలో గుడిని ధ్వంసం చేయటం, ఇటువంటివి చాలా చవిచూడటం జరిగింది ప్రజలు. అదేవిధంగా ఎవరైనా విధాన లోపాలుండి నోరు గళం విప్పి కనుక మాట్లాడినట్లయితే అటువంటి వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారి జైలు పాలు చేయటం. అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయింది. పరిశ్రమలు వచ్చే దాఖలాలు లేవు, మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు లేవు. చివరికి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా వారి భవిష్యత్తును కూడా ఇవాళ అగమ్యగోచరంగా చేస్తూ, అంటే వాలంటీర్స్ చేత బలవంతంగా రాజీనామాలు చేయించి వారి కార్యకర్తలాగా పనిచేయించుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివినటువంటి వారు సైతం ఇవాళ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నారు. అటువంటి వారికి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనపట్టలేదు. ఇక్కడ రాజమండ్రి జిల్లాలో ఏమిటంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాలంటీర్స్ చేత రిజైన్ చేయించి పెళ్లి పత్రికలు పంచే పనిలో ఆయన పడిపోయాడు. అంటే వాలంటీర్స్ భవిష్యత్తును కూడా అంధకారం చేస్తూ, అంటే వారి భవిష్యత్తుకి భరోసా ఇవ్వకుండా ఈ రకంగా ఏ వర్గం వారికి కూడా న్యాయం చేయనటువంటి పరిపాలన రాష్ట్రంలో చూస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు మార్పుని ఆకాంక్షిస్తున్నారు. రాజమండ్రి నియోజకవర్గంలో సైతం అసలు అభివృద్ధి అన్న పదానికి అర్థం లేకుండా పోయింది. ఒక్క హ్యాపీ స్ట్రీట్ నిర్మాణం చేసి, కార్పొరేషన్ పరిధిలో 2 రోడ్ల నిర్మాణం చేసి ఇదే అభివృద్ధి అని చెప్పి ఎంపీ గారు చెప్తున్నారంటే ఇదెంత సిగ్గుచేటు మనం ఆలోచించవచ్చు. కేంద్రం గోదావరి ప్రక్షాళనకి 50 కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ ఆ ప్రక్షాళన పని ఇంతవరకు ప్రారంభం కాలేదంటే ఇది మరి ఎంపీ గారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ రాజానగరంలో ఉన్నటువంటి సందర్భంలో రాజానగరంలో సైతం ఇవాళ రోడ్ల పరిస్థితి ఎలాగుందో మనకు తెలియనటువంటి విషయం కాదు. మరి మార్కెట్ యార్డ్ నిర్మాణం చేస్తాను అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు, కానీ ఆ మార్కెట్ ఊసే లేదు. ఇవాళ మార్కెట్ యార్డ్ ఊసే లేదు. ఇవాళ ఫైర్ స్టేషన్స్ నెలకొల్పుతారని చెప్పారు, ఫైర్ స్టేషన్స్ ఊసే లేదు. ఇవాళ నిజం చెప్పాలంటే ఎంతో ప్రాశస్త్యం మరియు చారిత్రక ఇంపార్టెన్స్ కలిగినటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి రాజమహేంద్రవరం ఇవాళ బ్లేడ్ బ్యాచ్కి గంజాయి ముఠాకి పేరుగాంచిందంటే ఇది ఎంత శోచనీయమో ప్రజలందరూ ఆలోచించాలి. ఆలోచిస్తున్నటువంటి సందర్భంలోనే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులుగా మరి రాజానగరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు కావచ్చు, మరి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడినటువంటి నాకు కావచ్చు, ఆశీర్వదించడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించవలసిందిగా అభ్యర్థిస్తున్నారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో దాదాపు ఒక 20 గ్రామాలు కవర్ చేసుకుంటూ ఇక్కడ మా ఎంపీ అభ్యర్థిని కూటమి తరఫున వచ్చినటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, అదేవిధంగా బత్తుల బలరామకృష్ణ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణ గారు, ఇరువురిని కూడా గ్రామానికి పరిచయం చేస్తూ, అదేవిధంగా వారు ప్రసంగం వారికి అక్కడ గ్రామస్తులకి వినిపిస్తూ, అదేవిధంగా ఆఖరణ దాదాపు 7:30-8 గంటలకి రోడ్ షోగా మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు ఒక
7-8 చోట్ల ఇప్పటికే ఈ సభలు పెట్టుకుని అందరికీ కూడా వివరించడం జరిగింది. ప్రతి చోట కూడా అనూహ్యమైనటువంటి స్పందన ఇక్కడ లభిస్తుంది. ముఖ్యంగా మా ఎంపీ అభ్యర్థి గారు అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను మాట్లాడితే మా అన్నగారు నందమూరి తారక రామారావు గారి కుమార్తె కాబట్టి ప్రత్యేకించి వారికైతే చాలా మంచి స్పందన అయితే వస్తుంది. తప్పకుండా మేము అంటే మా సొంత పార్టీ అభ్యర్థిగా మేము భావించి అన్నగారు కూతురికి పెద్ద మెజారిటీ భారీ మెజారిటీ తీసుకొస్తామని చెప్పేసి వారు చెప్పడం. అదేవిధంగా ఇప్పటికే దాదాపు 2-3 సార్లు ఇక్కడ బలరామ కృష్ణ గారు కానీ వెంకటలక్ష్మి గారు కానీ ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో తిరిగారు. వారికి కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం.